ఎటు చూసినా సాధారణ మనుషులు ఏమాత్రం ఎంటర్ కాలేని గుహలు. మరి అవి ఎవరి కోసం? క్లీన్గా ఎవరో చెక్కినట్లు కనిపించే గుహల లోపల ఓ పెద్ద సీక్రెట్ సిటీ ఏమైనా ఉందా? ఎల్లోరా గుహల గురించి సోవియట్ యూనియన్కి చెందిన KGB చెప్పిన సీక్రెట్స్ ఏంటి? అసలు ఆ గుహలని గవర్నమెంట్ ఎందుకు మూసేసింది? వాటిలో దాగున్న రహస్యం ఏంటి? ఎల్లోరా గుహలు చాలా అందమైన ఆహ్లాదకరమైన టూరిజం ప్రదేశం. భారతదేశ చరిత్రలో కళలకి ఎంత ప్రాముఖ్యం ఉందో చెబుతూ లక్షల మంది టూరిస్టులని ఆకర్షించే మోస్ట్ బిజియెస్ట్ టూరిస్ట్ స్పాట్ అది. కానీ ఇదంతా కాయిన్కి ఒకవైపు, మరోవైపు ఎవ్వరికి తెలియని, ఎవ్వరూ కనీసం ఊహించని అతి పెద్ద సీక్రెట్ దాగి ఉందనేది చాలా మంది నమ్మే నిజం. మరి ఆ గుహల్లో ఏముంది? ఆ గుహల్లో అసలు ఏం దాగి ఉంది? పదండి ఈరోజు మిస్టరీ టు హిస్టరీలో తెలుసుకుందాం. హిస్టరీ, మిస్టరీ, మిత్స్, ట్రూత్, సీక్రెట్స్. మిస్టరీ టు హిస్టరీ. ఈ ఫోటోలో ఉన్న గుహలను చూడండి. జస్ట్ ఓ అడుగు వెడల్పుండి ఏదో 4-5 ఏళ్ల పిల్లలు మాత్రమే పట్టేటంతలా ఉన్న ఈ గుహలు శాస్త్రి బాబు. ఇది మా ఊర్లో ఫేమస్ అన్న. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఎల్లోరా గుహల్లో కోకొల్లలు ఉన్నాయి. అయితే అసలు ఈ గుహలు ఎవరు సృష్టించారు, ఎవరి కోసం సృష్టించారనేది దశాబ్దాలుగా సైంటిస్టులకు కూడా అంతుపట్టడం మిస్టరీగా మిగిలిపోయింది. అంతేకాదు ఈ గుహల దగ్గరికి కూడా టూరిస్టులు వెళ్లకుండా దాదాపు 30-40 ఏళ్ల క్రితమే మొత్తం దారుల్ని మూసేసింది మన గవర్నమెంట్. అయితే ఈ గుహల్లో చాలా వరకు 100 అడుగుల పైనే లోతుంటాయట. అలాగే మనుషులు అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేని ఆ సొరంగాలను అంత ప్రిసైజ్డ్గా, అంత లోతుగా, ఏమాత్రం టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఎవరు తవ్వారు, ఎవరు తవ్వించారు అనేది ఇప్పటికీ మిస్టరీనే. ఈ గుహలపై ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ సైన్సెస్కి సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు స్టడీ చేసి వాళ్ళు ఒపీనియన్ చెప్పారు. ఆ ఒపీనియన్ ఏంటంటే ఈ గుహలు ఖచ్చితంగా మనుషులు నిర్మించినవి అయితే కాదు, మనుషుల కోసం నిర్మించినవి అంతకంటే కావు. ఈ మార్గాలన్నీ ఏలియన్ల కోసం ఎల్లోరా గుహల అడుగు భాగంలో భూగర్భంలో ఉండే మరో ఏలియన్స్ నగరానికి దారిగా నిర్మించినవి అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందంటున్నారు వాళ్ళంతా. ఈ ఎల్లోరా గుహల కింద కూడా టర్కీలో 1965లో బయటపడిన డెరింకియూ లాంటి ఓ పెద్ద అండర్ గ్రౌండ్ సిటీ ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. డెరింకియూ అండర్ గ్రౌండ్ సిటీ అనేది ఇప్పటి వరకు ప్రపంచ ఆర్కియాలజీ డిస్కవరీస్లో అతి పెద్ద వండర్ లాంటిది. ఈ నగరం అండర్ గ్రౌండ్లో దాదాపు 20,000 మంది ప్రజలు నివసించడానికి, అంటే అక్కడ అన్ని సౌకర్యాలతో ఉండడానికి వీలుగా అనేక అంతస్తుల్లో ఈనాటి అపార్ట్మెంట్లని నిర్మాణాన్ని పోలి ఉంటుంది. అయితే మన ఎల్లోరా గుహల కింద కూడా ఇలాంటి అండర్ గ్రౌండ్ సిటీ ఉండే ఛాన్స్ ఉందనేది చాలామంది అంచనా. కానీ ట్విస్ట్ ఏంటంటే డెరింకియూ మనుషులు నివసించడానికి అనువుగా ఉండే గదులు లాంటి నిర్మాణాలు, వాటికి చేరుకోవడానికి అవసరమైన విశాల ప్రవేశ మార్గాలు కూడా ఉన్నాయి. కానీ మన ఎల్లోరా గుహల్లో అలాంటి ప్రవేశ మార్గాలు చాలా చిన్నవిగా, మనుషులు వెళ్ళే ఛాన్సే లేకుండా ఉంటాయి. అందుకే వీటిని మనుషుల కోసం కాకుండా గ్రహాంతర వాసుల కోసం నిర్మించుకున్నట్లు అంచనాకు వస్తున్నారు చాలామంది. అలాగే ఈ గుహలు ఏదో 1-2 చోట్ల కాదు, కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఎల్లోరా గుహల్లో ఎక్కడ చూసినా ఇలాంటి సీక్రెట్ అండర్ గ్రౌండ్ ప్యాసేజ్లు కనిపిస్తాయి. కొన్ని గుహల్లో అయితే ఏకంగా అండర్ గ్రౌండ్లోకి నీళ్లు వెళ్తున్న ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. అంతేకాదు ఈ గుహల్లో ఉండే వందలాది దేవతా విగ్రహాలకు ప్రాచీన కాలంలో రోజు 1000 లీటర్ల నీళ్లతో అభిషేకాలు జరిగేవి. ఈ చిత్రం ఏంటంటే ఇలా అభిషేకాలు చేసిన నీరంతా ఒక్క చుక్క నీరు కూడా బయటికి పారకుండా స్పెషల్ పాసేజ్ల ద్వారా భూగర్భంలోకి వెళ్ళిపోయేవి. అంటే లోపల నివసించే వాళ్ళకి వాటర్ సప్లై కూడా సఫిషియెంట్గా ఉండేలా ఈ గుహల నిర్మాణం ఉందన్నమాట. కానీ ఈ మధ్య ఈ వాటర్ ప్యాసేజ్లని మూసేశారు. అంతేకాదు డెరింకియూలో ఎలా అయితే అండర్ గ్రౌండ్ సిటీలోకి వెంటిలేషన్ షాఫ్ట్స్ ఉన్నాయో, పెద్ద పెద్ద రంధ్రాలు భూమిపై ఉన్నాయో, సరిగ్గా అలాగే ఎల్లోరా గుహల దగ్గర కూడా నేలపై గుహల్లో రంధ్రాలు కనిపిస్తాయి. అయితే వాటిలో కొన్నింటిని ఈ మధ్య సిమెంట్తో మూసేశారు అధికారులు. ఇలా ఎందుకు మూసేశారు అని అధికారులను అడిగితే వాళ్ళు సిల్లీగా ఇంట్లో తాళాలు వస్తువులు పడిపోతున్నాయని మూసేశాం అని చెబుతున్నారు. ఇదంతా విన్న తర్వాత ఏదో జస్ట్ కంటి కనిపిస్తున్న విషయాలతో హైపోథెటికల్ థియరీలు అలుతున్నానని మీరు అనుకుంటున్నారు కదా. కానీ నిజానికి ఇక్కడ ఓ అండర్ గ్రౌండ్ సిటీ ఉంది. అండ్ అందులో కొంతమంది ఎత్తు తక్కువ చిన్న చిన్న మనుషులు నివసిస్తున్నట్లు కూడా గుహలపై చెక్కబడిన శిల్పాలు క్లియర్ కట్గా చెబుతున్నాయి.
కావాలంటే ఈ శిల్పం చూడండి, బుద్ధుడి చిత్రం ఉంది. అయితే బుద్ధుడు కూర్చున్న ప్రదేశానికి సరిగ్గా కింద ఎవరో పాముల్లా ఉన్న లేదా సరీసృపాలు అంటే రెప్టైల్స్లా ఉన్న చిన్న సైజు వ్యక్తులు కొంతమంది కూర్చొని వాళ్ళు అక్కడ ఏదో చేస్తున్నట్లు క్లియర్గా కనిపిస్తుంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎల్లోరా గుహలు భూమిపైన ఉన్నాయి. అది బౌద్ధులు నిర్మించినట్టుగా చెప్తారు కాబట్టి ఇది బుద్ధుడు ఉన్న ప్రదేశం అనుకుందాం. అంటే బుద్ధుడు ఉన్న ప్రదేశానికి కింద ఈ చిన్న చిన్న వ్యక్తులు ఉన్నారు. అలా ఉన్నారంటే ఎల్లోరా గుహల కింద అంటే భూగర్భంలో వాళ్ళు ఉన్నట్లే కదా. ఇదే కాదు, ఈ బొమ్మ చూడండి, ఇందులో ఒక పక్క పెద్ద వ్యక్తి కూర్చొని ఉంటే ఆ వ్యక్తి పక్కనే మరో చిన్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. కానీ మొదటి వ్యక్తి కూర్చున్నప్పుడు ఎంత ఎత్తున్నాడో పక్కన రెండో వ్యక్తి నిలబడి ఉన్నా కూడా అంతే ఎత్తున్నాడు. అంటే ఎత్తు తక్కువ మనుషులు ఇక్కడ ఉన్నారు లేదా ఉండేవాళ్ళు అని చెప్పడానికి ఈ చిత్రాలు ఇక్కడ చెక్కారా? కేవలం ఇవి రెండే కాదు, ఎల్లోరా గుహల్లో బౌద్ధ, హిందూ, జైన మతాలకు సంబంధించిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ ఆలయాలన్నింటిపైన కామన్ పాయింట్ ఒకటి ఉంది, అదే ఈ నాగులు, పొట్టి మనుషుల చిత్రాలే. ప్రతి శిల్పంలోనూ వీళ్ళ ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ నాగులు, పొట్టి వ్యక్తులతో పాటు ఆవుల వంటి జంతువులు కూడా అండర్గ్రౌండ్ సిటీలో నివసిస్తున్నాయనేలా ఈ చిత్రాల్లో ఉంది. ఇదంతా విన్న తర్వాత కూడా మీలో కొంతమందికి ఈ అండర్గ్రౌండ్ సిటీపై నమ్మకం కలగలేదనుకుంటా. అయితే ఇప్పుడు చూపించబోయే ఆధారాలు అంటే ప్రూఫ్స్ మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ఆలోచింపజేస్తాయి. ఎందుకంటే ఇవి ఇంటర్నేషనల్ సంస్థలు ప్రచురించిన మ్యాప్స్. ఒకటి లీడింగ్ ఎడ్జ్ అనే ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ పబ్లిష్ చేసిన మ్యాప్, రెండోది ఒకప్పటి సోవియట్ యూనియన్కి చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ KGB ప్రచురించిన మ్యాప్. ఈ రెండు మ్యాప్లు కూడా భారత్లోని ఎల్లోరా కేవ్స్లో అండర్గ్రౌండ్ టనెల్స్ అంటే మేబీ అండర్గ్రౌండ్ సిటీ కూడా ఉండే ఛాన్స్ ఉందని క్లియర్గా చెబుతున్నాయి. లీడింగ్ ఎడ్జ్కి చెందిన ఈ మ్యాప్లో ఎల్లోరా కేవ్స్ ఉన్న ప్లేస్ పర్ఫెక్ట్గా ఎల్లోరా కేవ్స్ అండర్గ్రౌండ్లో టన్నెల్స్ ఉన్నాయి, ఎంట్రన్సెస్ ఉన్నాయి, టన్నెల్ ఎంట్రన్సెస్ అని చూపిస్తుంది. ఇకైతే రెండో మ్యాప్, ఇది KGBకి చెందినదిగా ప్రచారంలో ఉంది. ఈ మ్యాప్లో కూడా ఎల్లోరా కేవ్స్ కింద కరెక్ట్గా అండర్గ్రౌండ్ ప్యాసేజెస్ ఉన్నట్లు చూపిస్తుంది. అంటే దీన్ని బట్టి ఎల్లోరా కేవ్స్ కింద ఖచ్చితంగా అండర్గ్రౌండ్ ప్యాసేజెస్ ఉన్నట్లు ప్రూఫ్ అవుతుంది కదా. అక్కడ ఎవరు ఉండేవాళ్ళు, వాళ్ళు ఇంకా అక్కడ నివసిస్తున్నారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సో దొరికిన ఆధారాల ప్రకారం అంచనా వేస్తే ఖచ్చితంగా ఎల్లోరా కేవ్స్ కింద అండర్గ్రౌండ్ ప్యాసేజెస్ లేదా అండర్గ్రౌండ్ సిటీనే ఉండేదన్నమాట. ఆ మాట ఇప్పటికీ నిజం అనిపిస్తుంది. కానీ దీనిపై అఫీషియల్గా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుబాటులో లేదు. అందుకే దీన్ని మనం కూడా అఫీషియల్గా ధృవీకరించడం అసాధ్యం. కానీ ఈ కేవ్స్ కింద ఏదో ఉందనేది మాత్రం నిజం. అలాగే అందులో ఏదో మనకి తెలియని మిస్టరీ ఉందనేది కూడా అంతే నిజం. మరి ఈ అండర్గ్రౌండ్ టన్నెల్స్ పై లేదా అండర్గ్రౌండ్ సిటీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.